హైటెక్ సిటీని కేవలం 13 నెలల్లో నిర్మించాలని సంకల్పించిన చంద్రబాబు ఆ పనిని అనుకున్న సమయంలో పూర్తి చేయించగలిగారు. ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని విజన్ 2020 పేరుతో 20 ఏళ్ల భవిష్యత్తుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఐటీ రంగం అప్పుడప్పుడే ఎదుగుతున్న రోజుల్లో చంద్రబాబు దూరదృష్టితో దాన్ని రాష్ట్రానికి తీసుకురాగలిగారు. అమెరికాలో పర్యటించి ఎక్కిన మెట్టు ఎక్కకుండా మేటి కంపెనీల్ని హైదరాబాద్ తీసుకురాగలిగారు. యువతకు కళ్లు చెదిరే జీతాలు రావడం వెనుక చంద్రబాబు ముందు చూపు దాగుంది. అదే రైతు బిడ్డల్ని రత్నాలుగా మార్చింది. మారుమూల గ్రామాలకు సైతం ఐటీ రంగం పరిచయమైంది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే. ప్రభుత్వంలో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం మార్గాలు అన్వేషించారు. ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచనలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించారు. ప్రతిపక్షంలో ఉంటూ అనేక పోరాటాలు చేశారు. వ్యక్తిగత జీవితం పక్కన పెట్టి రోజుకు 18 గంటలు పనిచేశారు. చేనేత కార్మికులు, ఎరువుల కొరత, విద్యుత్ కొరత, మైక్రో ఫైనాన్స్ వేధింపులు, ఖనిజ సంపద దోపిడీ, భూ పందేరాలు, సెజ్లు, మద్యం అమ్మకాలు, క్రాప్ హాలిడే, నిత్యావసర వస్తువుల ధరలు, ప్రజాధనం దోపిడీ వంటి సమస్యలపై వీరోచిత పోరాటం జరిపారు. ప్రతిపక్ష నాయకుడిగా 2008 ఏప్రిల్ 21 నుంచి 2008 ఆగస్టు 15 వరకు మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించారు. తెలంగాణ ప్రాంతంలోని 6 జిల్లాల్లో 18 లక్షల ఎకరాల ఆయకట్టు బీడు భూమిగా మారే విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే దాన్ని ఆపాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మహారాష్ట్రలో అరెస్టై 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. దేశ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు చేయని విధంగా 64 ఏళ్ల వయస్సులో అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా 208 రోజులు 2817 కిలోమీటర్లు పాదయాత్రతో ప్రజల్ని చైతన్యపరిచారు. తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడంతో పాటు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆదుకునే నైజంతో నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ చంద్రబాబు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్, వైసీపీ దుర్మార్గాలకు, దుశ్చర్యలకు 300 మంది బలైనా వెరవకుండా పార్టీ జెండాను మోస్తూ సమయాన్ని, ప్రాణాల్ని పణంగా పెట్టి నిరంతర కార్యక్రమాల్లో పాల్గొంటున్న కార్యకర్తల రుణం తీర్చుకోవడానికి సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు మహానాడులో ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమన్వయకర్తగా నారా లోకేష్ ని నియమించారు. సంక్షేమ నిధి ద్వారా ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే లోకేష్ కు ఆ బాధ్యతలు అప్పగించారు. కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాల్ని పెంచి వారిని సమర్థులైన నాయకులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో నాయకత్వ శిక్షణా శిబిరం పేరిట ప్రకాశం జిల్లా కందుకూరు, చిత్తూరు జిల్లా తిరుపతి, పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల, విజయనగరం జిల్లా కేంద్రంలో శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. 45,000 మంది కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. నాయకుల్ని తయారు చేసేవాడు నాయకుడు అనే విధంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వేలాది మందిని నాయకులుగా తీర్చిదిద్దారు. రాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే గాడిలో పెట్టగలరన్న విశ్వాసంతో 2014 ఎన్నికల్లో ప్రజలు టీడీపీ కూటమికి పట్టం కట్టారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్తో 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఒక వంక, రాజధాని లేని, నిధులు అందని పాలన మరో వంక ఇబ్బంది పెడుతున్నప్పటికీ చంద్రబాబు ధైర్యంగా ముందుకు సాగారు. దేశం చూడని అభివృద్ధి కార్యక్రమాల్ని అమలు చేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా ఉపశమనం, ఫైబర్ గ్రిడ్, నదుల అనుసంధానం వంటి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. పేదరికం లేని, ఆర్థిక అసమానతలు లేని, ఆనందదాయక, ఆరోగ్యకర రాష్ట్రంగా నవ్యాంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తూ అభివృద్ధి, సంక్షేమం, సేవల రంగాల్లో వినూత్న కార్యక్రమాల్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. మారుతున్న అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి కుటుంబానికి కనీసం 10,000 ఆదాయం వచ్చే విధంగా ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయి.
చంద్రబాబు రాజకీయ సంకల్పం దేశంలో అందరు నాయకులకుంటే దేశం స్థిరంగా అభివృద్ధి చెందుతుందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ప్రశంసించారు. కొత్త రాజధాని తెలివైన పని అని, డైనమిక్ ముఖ్యమంత్రి అని మాంటెక్ సింగ్ అహ్లూవాలియా కితాబిచ్చారు. ఇక నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే మహాద్భుతమే కనిపిస్తుంది. రెండు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ కొత్త అనుభవాల్ని, నిర్బంధాల్ని, కార్యకర్తలు, నేతల అణచివేతను ఎదుర్కొంది. నాయకుల్ని కాదు, కార్యకర్తని సైతం అర్ధరాత్రి గోడలు దూకి వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేయించింది. చివరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబును కూడా స్కిల్ కేసులో అరెస్ట్ చేయించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు నిర్బంధించింది. దేశవ్యాప్తంగా, విదేశాల్లో సైతం చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన సభ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఎవరెన్ని అవరోధాలు సృష్టించినా సంస్థాగతంగా పార్టీని పునర్నిర్మించడంలోనూ, కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇవ్వడంలోనూ చంద్రబాబు ముందున్నారు. ఒంగోలు మహానాడుతో తెలుగుదేశం మళ్లీ ఊపందుకుంది. 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొంది భవిష్యత్తుకు పూలబాట వేసుకుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు ఆవరణ దగ్గరే టీడీపీతో పొత్తును ప్రకటించి పవన్ కళ్యాణ్ కూటమికి తెరతీశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో 164 సీట్లను కైవసం చేసుకుని కూటమి విజయకేతనం ఎగరవేసింది. 4సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నారు.